ఆల్రెడీ పొద్దు నుంచి పేరు మార్చేశారు. ముద్రగడ పద్మనాభరెడ్డి అని ఆయన మార్చుకుంటాను అన్నారు. వారే చెప్పారు వారే చెప్పారు లేదా అంటే ఆయన మనం మార్చలేదు సార్, వారే చెప్పారు ఎన్నికలకు ముందు నేను మార్చుకుంటాను జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే, నా కుటుంబంలో ఇది కూడా తీసుకొస్తున్నారు మీరు, నా కుమార్తెని, ఇవన్నీ చాలా జరిగాయి సార్. సో నామకరణోత్సవం చేస్తానన్నారు. అంటే అదే అంటున్నా, ఇందాక జీవి గారు చెప్పినట్టు ప్రజలు వాళ్ళు ఒక్కసారి డిసైడ్ అయితే, బండారు గారు తెలంగాణలో ఎలక్షన్స్ కూడా ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, అంటే వాళ్ళు ఒక్కసారి నిర్ణయించుకుంటే మనం అనుకునే ఈ లెక్కలు, లేకపోతే ఈక్వేషన్స్, లేకపోతే కులాలు, లేకపోతే పథకాలు, ఇవేమి ఇంకా వాష్డ్ అవుట్ అన్నిని. ఖచ్చితంగా అంటే ప్రజలు ఒకసారి నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇంకొక విభేదం కూడా తీసుకొచ్చారు. గ్రామీణ ఓటర్లు అందరూ జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు, పట్టణ ఓటర్లు అందరూ ఇటు పక్కన ఆడవాళ్ళు. ముఖ్యంగా కొన్ని సర్వేలు ఏం చెప్పినాయంటే ఆడవాళ్ళు ఓట్లు అన్ని కూడా బటన్ నొక్కారు కనుక ఇటువైపు ఉంటే, ఇవన్నిటికీ అంటే ఇట్లాంటి వాటి అన్నిటికీ అతీతంగా ప్రజలు తీర్పిచ్చారు. ఒకటేమైందంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి అనే ఒక దృక్పథంతో ముందుకొచ్చారని నేను అనుకుంటున్నాను. 83లో నేను చూశాను ఆ ప్రభంజనం. ఆ తర్వాత మళ్ళీ మొన్నటిది కూడా 151 సీట్లు కూడా రావడం తప్పేం కాదు. నేను ఏమంటున్నాను, అది కూడా ప్రభంజనం ఏమంటారు. ఎక్కడ 101+5 ఉండేవారు. 2019లో 2014లో చూసుకుంటే 101 సీట్లు టీడీపీకి, 5 సీట్లు బీజేపీ అప్పుడు కలిసి పోటీ చేశారు కదా, జనసేన పోటీ చేయలేదు. 106 ఎక్కడ, మళ్ళీ 151 ఎక్కువ ఎక్కడ? అందుకనే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా విస్పష్టంగా ఇచ్చారని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రాజధాని సమస్య తేల్చాలి, రాజధాని నిర్మాణం వెంటనే చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు పొరపాటు చేసింది ఏంటంటే, చాలా వరకు పొద్దుంది పొలం ఉంది 4 రోజులు మనం ఉంటాం కదా, సెకండ్ టైం మనం వస్తామనే ధోరణితో పోయారు. ఇప్పుడు విభజన హామీల పట్ల ఇప్పుడు తొందర అవసరం లేదు. విభజన హామీల పట్ల తొందర అవసరం లేదని నేను అంటున్నాను. పోలవరం నిర్మాణం పూర్తి చేసుకోవడం, దాంతో పాటు కడప ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం, బయ్యారం ఉక్కు కర్మాగారం తెస్తారా తేడా తర్వాత సంగతి. కానీ విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మాణం చేయాల్సిన పెద్ద ప్రధానమైన బాధ్యత. విభజన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు ఎంత బాధ్యత ఉందో, ఇవాళ విభజన తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మొదటికే వచ్చి అక్కడే ఉన్నాం. కరెక్ట్ గా చెప్పారు మీరు, కరెక్ట్ గా చెప్పారు. 2014 విభజన తర్వాత ఎక్కడ ఉన్నాము, ఇప్పుడు అక్కడే ఉన్నాము. రాజధాని కూడా లేదండి, రిషి గారు సార్ చెప్తారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా లేవంటున్నాడు, అక్కడ కూడా లేవు. అది కనీసం అప్పుడు కొత్త కాన్వాస్ తీసుకొని, ఇప్పుడు కొత్త కానీ ఇప్పుడు బొమ్మ చెరిపేసాం, కాగితం చింపేశారు. నేను ఏమంటాను, ఆ కొత్త కాగితం, కొత్త డ్రాయింగ్ షీట్ తీసుకొని మొదలు పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఆ కాగితాలు చంద్రబాబు నాయుడు గీసిన కాగితాలు అక్కడ ఎక్కడన్నా ఉంటే ఆ స్కెచ్లన్నీ మళ్ళీ వెతుక్కుని. అంటే రిషి గారు ఎలా అయిందంటే క్లియర్ గా, ఇప్పుడు అక్కడ మా ఫ్రెండ్ సురేష్ అని ఉన్నాడు, ఓఎన్జీసీ అతను ఎంప్లాయ్, తను కూడా రెగ్యులర్గా అందరితో కలిసి అరే వాడికి సింగిల్ డిజిట్ వస్తాడేమో అనేవాడు, అంటే 9 లోపు అట్లా అనేవాడు అనమాట. అంత ఉండకపోవచ్చు అనుకున్నాను. అంటే ఈ రోజు ప్రజలు ఎలా ఉన్నారంటే రిషి అతను రెగ్యులర్గా ఫీల్డ్లో తిరిగే వ్యక్తి. నాకు చెప్తుంటే నేను కూడా అట్లా అనుకున్నాను. ఈవెన్ చలసాని గారు కూడా ఒక టైంలో చెప్పారు నాకు, చాలా దారుణంగా ఓడిపోతాడు అన్నాడు. మళ్ళీ తర్వాత ఏమో 151 వచ్చినాయి కదా, 110, 120 మీకు వస్తాయని చెప్తుండేవాడు. ఆయన అది ఓడిపోవడం అయితే 100% ఎప్పటి నుంచో చెప్తున్నాడు. చెప్పాను నాకు చెప్పాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసాన్ని చూసిన తర్వాత రిషి గారు ఈరోజు వచ్చే పార్టీ, అంటే అధికారంలోకి వచ్చే పార్టీ నుంచి మేము సరే మేనిఫెస్టో ఇచ్చాము, ఎక్కువ ఇవ్వకుండా 6 గ్యారంటీస్ ఇచ్చాము, డెఫినెట్గా వీళ్ళు అన్నారు. కానీ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు చెప్పనా, మాకేం ఇవ్వకపోతే లేదు, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి నాశనం చేయకపోతే చాలని కోరుకుంటుండ్రు. అంటే ఆ స్థాయి కోరుకుంటుండ్రు కాదు, ఆ ఇంపాక్ట్ ఫలితాలు కూడా కనిపించింది. లేకపోతే అంత దారుణంగా ఓడించరు. మేము ఇచ్చిన హామీలకు ఆశపడితే వాళ్ళని ఇంత స్థాయిలో ఓడించరు. నేను ఇప్పుడు అదే అడగబోతున్నా, అంటే సూపర్ 6 అన్నారు కాబట్టి జనాలు ఈ విషయంలో వాళ్ళని నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. జనాలు సంక్షేమ పథకాల మీద ఆధారపడతారు, సంక్షేమ పథకాలకు ఆశపడతారు అనేది అబద్ధం. నిజంగా మా దానికి ఆశపడితే ఇన్ని ఓట్లు మా సంక్షేమ మేము 4,000 పెన్షన్ వృద్ధులకి, ఇంకోటి చెప్పాము సూపర్ 6 అని. వాటికి ఆశపడితే ఇచ్చే సీట్లు కాదండి ఇవన్నీ, డబ్బుల కోసం ఆశపడితే ఇచ్చిన సీట్లు కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్లు 5 సంవత్సరాల సంక్షేమం పంచాలని చెప్పాడు. ఆ డబ్బులు తీసుకుని ఉన్నందుకు కృతజ్ఞతకు కూడా ఒకవేళతో ఉంటే ఇన్ని తక్కువ సీట్లు ఇవ్వరు. వద్దు, మాకు బతికుంటే బలుసాగైంది అంటాము, ఇటువంటి పరిపాలన వద్దు, మాకు ప్రభుత్వం మా బతుకు మేము బతుకుతాము, మమ్మల్ని నాశనం చేయవచ్చు చాలు, మాకు ప్రభుత్వం నుంచి సాయం చెప్పినా పర్లేదు, మా బతుకు మమ్మల్ని బతకనిచ్చి. ఆంధ్రప్రదేశ్ అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్న ఏదైతే ఒక గర్వంగా తలెత్తుకున్నట్టు ఉంచుతో చాలు, ఒక రాజధాని నుంచి. సో కూటమి అభ్యర్థులు ఎవరైతే గెలుపొందారో ఒకసారి చూసేద్దాం. ఉండి నుంచి రఘురామకృష్ణరాజు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో
ఎంపీ కాదు ఎమ్మెల్యే కానీ ఉండి నుంచి వచ్చే